అండి. మీ అందరూ కొన్ని రోజుల నుంచి దేవరకొండ మొత్తం నియోజకవర్గం కావచ్చు, మా రెవెన్యూ డివిజన్ కావచ్చు, గత 21 నుంచి నిర్వహిస్తున్న గ్రామ సభలో మీ అందరూ బాగా సహకరించినందుకు ఫస్ట్ మీ అందరికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. ఎందుకంటే అంతా ప్రశాంతంగా నిర్వహించే గ్రామ సభ వేరే ఏ జిల్లాలో లేదు. నల్గొండ నుంచి స్టార్ట్ అయ్యి కింద చందంపేట వరకు మాకు ఎక్కడ కూడా ఇష్యూ రాకుండా నిర్వహించే జిల్లా ఇది ఒకటే. సో మీ అందరికీ అండ్ మీడియా మిత్రులకి అందరికీ నేను చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇందాక ఆడియో గారు చెప్పినట్లు ఇంకా నేను కొంచెం మీ సాంకేతిక విషయాలు మీ దృష్టికి తీసుకువస్తా ఉన్నాను. మీరు ఇంద్రమ్మ ఇల్లు సంబంధించిన మీ రేషన్ కార్డు కానివ్వండి, మీ చిరునామా ఇది కొండమల్లేపల్లిది కావచ్చు, కానీ మీరు కట్టే ఇల్లు స్థలం లెటెస్ట్ దేవరకొండ కావచ్చు. అలాంటివి కేసెస్ లో మీరు దరఖాస్తు ఆల్రెడీ ఎంపీడీఓ గారికి కొన్ని కేసెస్ లో ఆల్రెడీ ఇచ్చి ఉన్నారు. ఎవరొకరు ఇప్పుడు మిగిలిపోయిన వాళ్ళు దయచేసి ఆ దరఖాస్తు ఇచ్చేసండి. ఎంపీడీఓ గారు కొండమల్లేపల్లి పరిధిలో ఉన్న దరఖాస్తుని ట్రాన్స్ఫర్ చేయగలుగుతారు. కొండపల్లేపల్లి నుంచి బయట ఉన్న దరఖాస్తు ఎంపీడీఓ గారి ద్వారా నాకు వచ్చేస్తుంది. సో ఎవరు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు. మా ఇంటి స్థలం వేరే మండలంలో ఉంది, మా ఇంటి స్థలం వేరే రెవెన్యూ డివిజన్ లో ఉంది, పర్వాలేదు. మండల్ స్థాయి వరకు ఎంపీడీఓ గారికి దరఖాస్తు ఇవ్వాలి. మండల్ నుంచి బయట ఉన్న ఇంటి స్థలం దరఖాస్తు ఎంపీడీఓ గారి ద్వారా నాకు వస్తుంది. నల్గొండ జిల్లా పరిధిలో ఎక్కడైనా మీ ఇల్లు స్థలం ఉండవచ్చు. జియో 7 ప్రకారంగా మీకు నమోదవుతుంది. దానివల్ల మీ ఆధార్ కార్డ్ చిరునామాకి సంబంధం లేదు, రేషన్ కార్డ్ లో ఉన్న అడ్రస్ కి సంబంధం లేదు. రెండోది, కొంతమంది రెంట్ లో ఉన్న వాళ్ళు కూడా ఆర్సీసీగా నమోదై ఉన్నారు ఇన్ కొండమల్లేపల్లి. మీకు ఉన్న స్పెషల్ ఆఫీసర్ గారు కావచ్చు, ఆర్డీఓ గారు కావచ్చు, ఎంపీడీఓ గారు కావచ్చు, మా జిల్లాలో వన్ ఆఫ్ ద బెస్ట్ అండి. బాలరాజు గారు ఆల్రెడీ సంఘాల తరఫున కూడా ఎప్పుడప్పుడు మీ ఇష్యూస్ పైకి తీసుకొని వస్తా ఉన్నారు. సో మీకు మా కొండమల్లేపల్లి సిబ్బంది మీద యూ కెన్ ట్రస్ట్ ద, మీరు కళ్ళు మూసుకొని వాళ్ళని నమ్మవచ్చండి. సో ఆర్సీసీ రూప్ సంబంధించిన కొంతమంది కిరాయిలు ఉంటున్నారు, వాళ్ళది తప్పుగా అనర్హుల కింద పడి ఉండవచ్చు, ఉండకపోవచ్చు. అది కూడా ఈ రోజు ఎంపీడీఓ గారు సవాల్ లాగా తీసుకొని అన్ని అప్లికేషన్ క్లియర్ చేయాల్సిన అవసరం. తర్వాత రేషన్ కార్డు అండ్ ఇవి ఇప్పటి వరకు ఇచ్చిన దరఖాస్తుల విషయం. ఎవరైనా మేము ఇప్పటి వరకు 4 తరహాలో మీ తరఫున నుంచి దరఖాస్తు సేకరించాము. గతంలో జరిగిన ప్రజాపాలన అయిపోయిన తర్వాత ప్రజాపాలన సేవా కేంద్రాలు, ఇంతకుముందు కులుగణలో జరిగిన దరఖాస్తులు, 4వది ఇప్పుడు జరుగుతున్న గ్రామ సభలు. ఇందులో మీ అందరు గమనించాల్సింది ఏంటంటే ఈ రోజు వరకు మనకి ఉన్న గ్రామ సభలు అయిన తర్వాత మేము దరఖాస్తు తీసుకోము, గ్రామ సభలో ఉన్న వాళ్ళకే వస్తుంది అనేది కాదు. ఇది నిరంతరంగా కొనసాగే ప్రక్రియ. ఇది ఎట్లా అయితే మీకు ఇన్కమ్ సర్టిఫికెట్స్ కావచ్చు, షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి అవి వస్తూ ఉంటాయి కదా, దానికి గ్రామ సభలో హాజరు అవ్వాల్సిన అవసరం లేదు కదా. అదే విధంగా మీకు రేషన్ కార్డు కావచ్చు, ఇంద్రమ్మ ఇల్లు కావచ్చు, ఈ రోజు కొన్ని కారణాల్లో ఎవరైతే రాలేకపోయారో లేదా వారి పేరు దరఖాస్తులో రాలే, వాళ్ళు తప్పకుండా ఎంపీడీఓ గారి ఆఫీస్ కి వచ్చి వాళ్ళు దరఖాస్తు ఎప్పుడైనా మార్నింగ్ 9 నుంచి సాయంత్రం 5 వరకు ఇవ్వచ్చు. ఎనీ డే, సోమవారం నుంచి శనివారం వరకు. దానికి గ్రామ సభకి ఏమి సంబంధం లేదు. మరి మీరు అడుగుతారు కావచ్చు, ఈ గ్రామ సభ ఎందుకు? గ్రామ సభ ఎందుకంటే ఎవరైనా చందంపేట కానివ్వండి, కొండమల్లేపల్లి కానివ్వండి, వాళ్ళు ఎందుకు అక్కడి నుంచి మా కలెక్టరేట్ కి రావాలి? మేమే మీ దగ్గరికి వస్తాము. రాష్ట్ర ప్రభుత్వం మీ ఇంటి దగ్గర రావాలి అంటే ఆ ఉద్దేశంతో ఈ గ్రామ సభ పెట్టడం జరుగుతుంది. తర్వాత రేషన్ కార్డ్ సంబంధించిన చాలా అపోహలు నడుస్తా ఉన్నాయి, దయచేసి నా మాట జాగ్రత్తగా వినాలి. రేషన్ కార్డ్ సంబంధించిన మేము ఫలానా ఊర్లో ఉంటున్నాము, అక్కడ మా పేరు తీస్తేనే ఇక్కడ మేము నమోదవుతాము, లేదా మా కోడలు కొత్తగా వచ్చింది, కోడలు పేరు నమోదు చేయాలంటే కొత్త రేషన్ కార్డు కావాలి, అలా కాదు. మీకు స్ప్లిట్టింగ్ అడిషన్ అనేది ఆప్షన్స్ ఉంటాయి. ఆర్డీఓ గారు దాన్ని ప్రత్యేకంగా ఎంఆర్ఓ ఆఫీస్ से कौन है, డీటీ ఉన్నారా? సరే, ఆర్ఐ గారు ఇక్కడ ఉన్నారు. ఏదైతే గతంలో మీరు మీ సేవ ద్వారా మాకు దరఖాస్తు ఇచ్చారు అవి అన్ని ఈపీడిఎస్ లో నమోదైనవి ఉన్నాయి. దాన్ని మళ్ళీ ఆర్ఐ గారు విచారణకి వస్తారు.
అది వస్తా ఉంటారు. దానికి ఈ గ్రామ సభకి సంబంధం లేదు. దయచేసి అర్థం చేసుకోండి. ఇప్పటి వరకు యావత్ తెలంగాణలో ఒకటి రేషన్ కార్డు కూడా శాంక్షన్ అవ్వలే. కొండమల్లేపల్లితో అన్యాయం జరగట్లేదు మాకు ఇవ్వలే అని. ఇప్పటి వరకు ఒక రేషన్ కార్డు కూడా యావత్ తెలంగాణలో మంజూరు కాలేదు. ఇప్పుడు ఏదైతే మా స్టాఫ్ చదువుతారో అది ఒక ముసాయిదా. ఇప్పటి వరకు మేము సేకరించిన దరఖాస్తే, అది మంజూరు అయిన జాబితా కాదు. అందులో ఆర్ఐ గారికి లిస్ట్ వస్తుంది. ఆయన మీ ఇంటికి వస్తారు, విచారణ జరుపుకుంటారు. విచారణ అయినాక ఎంఆర్ఓ గారికి వెళ్తుంది, ఎంఆర్ఓ నుంచి మా పౌర సరఫరా అధికారికి వెళ్తుంది. అది నిరంతరం కొనసాగే ప్రక్రియ. పెళ్లిళ్ళు అవుతా ఉంటాయి, పిల్లలు పుడతా ఉంటారు. అది ఒక గ్రామ సభతో మేము ఆపలేము కదా. దయచేసి ఇది చాలా లాజికల్ గా, చాలా శాస్త్రీయబద్ధమైన ప్రక్రియ ఇది. సో దీంట్లో ఎవరు కూడా ఎలాంటివి అపోహలకి గురి అవ్వాల్సిన అవసరం లేదు. నేను ఇది మీడియా ముందు చెప్తున్నాను. మీడియా ముందు ఈ సమయంలో చెప్పాలంటే చాలా ధైర్యం కావాలి. నాకు క్లారిటీ ఉంది కాబట్టి చెప్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వంకి క్లారిటీ ఉంది కాబట్టి నేను చెప్తున్నాను. ఇది రేషన్ కార్డు విషయంలో. తర్వాత మీరు 2 మాటలు గమనించాలి అండి. ఆహారంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ సంక్షేమ పథకాలు దక్కుతాయి. నేను ధాన్యం కొనుగోలు సమయంలో ఒక పదం వాడేవాని, ఏంటి, గింజ ఆఖరి గింజ ఉన్నంత వరకు కొంటా. అదే విధంగా ఇప్పుడు ప్రతి ఒక్క ఆహారులకి, ప్రతి ఒక్క పేదవాడికి ఈ పథకం అందే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుంది, పథకాన్ని అమలు చేస్తుంది. దీంట్లో ఎవరు కూడా బాధపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ గ్రామ సభ మాధ్యమంతో ఇంకా రైతు భరోసాలో ఆల్రెడీ ఆడియో గారు చాలా సుదీర్ఘంగా చెప్పారు. ఆ జాబితా చదువుతారు. రైతు రేషన్ కార్డు జాబితా, కొత్త రేషన్ కార్డు జాబితా చదువుతారు. ఇది కొత్త రేషన్ కార్డు కాకుండా అడిషన్ డిలీషన్ ఉంటే కూడా ఎంపీడీఓ గారు రిజిస్టర్ రాసేటప్పుడు వికలాంగులు, ఒంటరి మహిళలు, వీడు అది బ్రాకెట్ లో కొంచెం రాసుకోండి. అది మాకు ఈజీ గుర్తించడానికి కొంచెం ఈజీ అవుతుంది. ఇది కాకుండా ఇది సరైన వేదిక ఉండకపోవచ్చు, బట్ మళ్ళీ మీతో కలవడం అంతా, ప్లస్ ఎమ్మెల్యే గారు, ఏఎస్పీ మేడం వీళ్ళంతా ఉండడం, ఆ అదృష్టం అంత ఈజీగా దొరకదు. సో నేను రాగానే ఎంపీడీఓ గారు ఏం చెప్పారంటే, లాస్ట్ 10 years నుంచి ఏ కలెక్టర్ కూడా ఇక్కడ గ్రామ సభలో పాల్గొలే. సో నేను చెప్తున్నానండి, దేవరకొండ ప్రాంతం నాకు ఎంత ఇష్టం అంటే, నేను వారానికి 2 days, మీరు కొంతమంది చూసి ఉండవచ్చు, నేను వారానికి 2 రోజు దేవరకొండ వైపు రావాలి అంటే అది ఆల్మోస్ట్ నా షెడ్యూల్ లో ఫిక్స్ అయి ఉంటుంది. నా సీసీ వాళ్ళు అప్పుడు చెప్తా ఉంటారు, మ్యామ్ ఉదర్ చల్తే ఇధర్ చల్తే. నేను అయితే నో, ఫస్ట్ దేవరకొండ చందంపేట నుంచి స్టార్ట్ అయ్యి పిహెచ్సి డాక్టర్ చందులాల్ ని కలుసుకొని మనం పిఏపల్లి అంతా చూసుకొని మన వీక్ ని మొదలు చేయాలి అని ఉంది. ఇందులో ఐ వుడ్ ఆల్సో లైక్ టు థ్యాంక్ ఎమ్మెల్యే గారు అంటే డిఎంఎఫ్టీ నుంచి నాకు వచ్చి ఆల్మోస్ట్ 3 నెలలు అయింది. హైయెస్ట్ డిఎంఎఫ్టీ శాంక్షన్ దేవరకొండ కాన్స్టిట్యుయెన్సీకి. అది రోడ్ కావచ్చు, ఇటీవల పిఏపల్లిలో ఒక స్టాఫ్ నర్స్ కూడా ఇచ్చామండి. ఇంకా 2 ఇస్తాము ఎమ్మెల్యే గారి చొరవతో. ఒకటి చింతపల్లి, ఒకటి పిఏపల్లి ఇచ్చేసాము, చందంపేట, చింతపల్లి. ఎందుకంటే మనిషి బతికితే ఉన్నాయి కదా ఇవి అన్ని సంక్షేమ పథకాలు. మీరు చెప్పండి అమ్మ. అండ్ ఐ వుడ్ ఆల్సో లైక్ టు థ్యాంక్ ఏఎస్పీ గారు. ఏరియా హాస్పిటల్లో దేవరకొండలో మీ అందరు కూడా అక్కడ వెళ్తా ఉంటారు. అక్కడ విపరీతంగా ఒత్తిడి ఉంటది అండి మా డాక్టర్స్ మీద. మీ అందరు కూడా అర్థం చేసుకోవాలి. మీకు మెరుగైన ఒక నాణ్యతతో కూడిన సేవ అందాలి అంటే మా డాక్టర్స్ భద్రత కూడా మాకు ఇంపార్టెంట్. ఏఎస్పీ గారు అండ్ ఆల్సో ఎస్పీ సార్ అక్కడ ఒక ఫుల్ టైం అవుట్ పెట్టినందుకు. దీంతో పాటు మీ అందరికి ఏదైనా డౌట్స్ ఉంటే మన ఎంపీడీ ఆఫీస్ లో ప్రజాపాలన సేవా కేంద్రాలు ఉంటాయండి. నాకు తెలిసి ఇంకా కొన్ని విషయాలు పెన్షన్ సంబంధించినవి ఉంటాయి. అది కూడా మా ఎంపీడీఓ గారు ఓపికగా మీ ప్రశాంతంగా మీ దరఖాస్తు తీసుకోవడానికి అక్కడ ఒక ప్రణాళికని ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ మీ సహకారం ఈ గ్రామ సభలో మాకు మోస్ట్ ఇంపార్టెంట్. మీ అందరూ బాగా పడాలి. దేవరకొండ హైదరాబాద్ తో పోటీ పడే కొండమల్లేపల్లి కావచ్చు, మొత్తం దేవరకొండ ప్రాంతం, కొండమల్లేపల్లి కావచ్చు, దేవరకొండ, చందంపేట కావచ్చు, హైదరాబాద్ తో పోటీ పడే విధంగా ఇక్కడ
మెరుగైన వెసులుబాటు ఉండాలి అని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.